ప్రాతః స్మరణీయ పరమారాధ్యులు జగద్వందనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమం సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురుకృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజు వారి దివ్యపాదంలో ఈ దాసు అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాను. పరమ గురుదేవ నిత్యలాభీష్టం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి భైరవ పురి గోస్వామి మహారాజు వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గరు ఆచార్య తాలూకు దివ్యపాదంలో విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథా పిపాసు మధ్య గురు భ్రాతాలందరికీ మాతృమండలికి నా యథాయజ్ఞం మనస్సుమాంజలి తెలుపరుస్తూ అఖిల గుణగణ నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఇతని సంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం హరికథా ప్రసంగం మనందరికీ లభిస్తుంది. ఇది కేవలం శ్రీ హరి గురు వైష్ణవ తాలూకా మహతి అనుగ్రహం. రామచంద్రమూర్తి అయోధ్యాకాండలోని 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళిపోయారు. అనేక అనర్థాలు దశరథ మహారాజ్ ప్రాణత్యాగం చేశారు. చాలామంది కైకేయిని నిందిస్తారు, కానీ కైకేయి తాలూకా రహస్యం మనం తెలుసుకున్నాం. కైకేయి ఎందుకు ఈ ఉపకరంగా వరం అడిగారు. సో ఇది చాలా గుప్తమైనది, రహస్యమైనది. కైకేయి తాలూకా మనోభావనను తెలుసుకోవడానికి చాలా కష్టం. ఈ విధానంగాను భరత్ మహారాజ్ దశరథ మహారాజ్ తాలూకా అంతిమ సంస్కారాలు అన్నీ నిర్వహిస్తూ భరత్ మహారాజ్ ఒక సభని పిలిచారు. మంత్రిమండలి, గురు వశిష్ఠులు, మరి అయోధ్యలోని కొన్ని వైజ్యేష్ఠులు, సన్మానీయులు వీళ్ళందరికీ పిలిచి ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభలోని నిర్ణయం తీసుకుంటున్నారు ఏం చేయాలి అని. భరత్ కేవలం అతి బిభస్ అయిపోతున్నారు. అశ్రుధార కేవలం కళ్ళించి నిరంతరంగా నీళ్ళు. వశిష్ఠులు చెప్పారు, అనేక దుఃఖము కష్టముతోని మాటతోని చెప్పేది కాదు. భరత్ మహారాజ్ వ్యక్తపరచలేకపోతున్నారు ఏం చెప్దాం అనేది. అప్పుడు గురు వశిష్ఠులు చెప్తున్నారు ఏంటంటే, సున్నహు భరత భావి ప్రబోల బిలఖి కహెవు మునినాథ हानि लाभ जीवन मरनु जसु अपजसु विधि हाथ राम सिया राम राम सिया राम. हे भरत, జన్మము మృత్యు హాని లాభము
యశ అపయశ ఇది మన చేతిలో లేదు. ఇది విధాత విధి చేతిలోని, భాగ్యం చేతిలో ఉన్నది. ఈరోజు మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో ఇదంతా విధాత తాలూకా ఇష్టం. ఇది మీది మాది అన్నిది కాదు అని ఎంతవరకు ప్రయత్నించారు చెప్పారు. ఒక జీవుడు ఎప్పుడైతే మాతృగర్భానికి వస్తారో ఆ జీవుడి తాలూకా జన్మము ఎప్పుడు అవుతుంది అనేది నిర్ణయించుంటుంది. ఏ రోజు ఏ సమయంలోని, మరి ఎన్ని రోజులు తను ఈ భూమిలోని ఉంటారు. మృత్యు కూడా ఎప్పుడవుతుంది, ఏ రోజులు అవుతుంది, ఏ సమయంలో అవుతుంది, ఏ విధానంగా అవుతుంది కూడా రాసి ఉంటుంది. చెప్తున్నారు ఎవరు? గురు వశిష్ఠులు చెప్తున్నారు. గురు వశిష్ఠులు ఎవరు? రామచంద్రమూర్తిలోక కులగురు, సూర్యవంశతలో కులగురు. ఇతను బ్రహ్మతలకు పుత్రుడు. ఇతను చెప్తున్నారంటే ఏంటి? ఏం చెప్పారు? ఒక మాతృగర్భంలోని ఎప్పుడైతే జీవుడు వస్తారో తన జన్మము ఎప్పుడు, మృత్యు ఎప్పుడు అని రాసి ఉంటుంది. దాని గురించి మనం ప్రయత్నించకూడదు. నేను ఎప్పుడు పుడతాను, ఎప్పుడు చనిపోతాను. అదే విధానంగాను హాని మరి లాభం. ఒక వ్యక్తికి ఎంత ఐశ్వర్యం ఉండాలి, తను ఏ కులంలో పుట్టాలి, ఏ జాతి, తనకి ఎవరు పిల్లలుగా పుడతారు, ఎవరు భార్యగా వస్తారు, ఎంత ఆరోగ్యంగా ఉంటారు, ఎవరు తనకి మిత్రులు బంధువులు, మొత్తం అన్ని విధి రాసే పంపిస్తుంది గర్భంలోనికి. విధి అంటే విధాత అంటే భగవంతుడు. మనం దానికంటే ఎక్కువ రోజులు బతకలేము, దానికంటే ఎక్కువ ఐశ్వర్యము సంపాదించలేము. వద్దన్నా కూడాను మీకు ఐశ్వర్యం మిలించి వెళ్ళిపోదు. మీ ఐశ్వర్యం ఏంటి, మీరు పుత్రులు ఏంటి, మీ స్త్రీ ఏంటి, మీరు సంపాదించిన విధానం ఏంటి, మొత్తం అన్నీ విధాత రాసి ఉన్నది. దీనికి ఏమంటారు? కపాల లేఖనం. బ్రహ్మ రాసిన రాత అని చెప్పేసి చెప్తారు చాలా వరకు. మళ్ళీ యశ అపయశ. యశ అంటే ఏంటి? యశస్వి. మీరు ఎంత సన్మానించబడతారు సమాజంలోని మీరు ఎంత సన్మానించబడతారు. మరి అపయశ, మీరు ఎంత అవమానం కూడా పడతారు. ఇవన్నీ ముందే నిర్ణయించండి భరత్ అని, దాని గురించి మీరు ఆలోచించకండి అని వశిష్ఠులు. సుమంత ఎవరు? సుమంత మహామంత్రి. మరి మంత్రి మండలం అంతాను అనేక విధాలుగా ప్రయత్నిస్తుంది భరత్కి సాంతన ఇవ్వడానికి. కానీ భరతుడు ఒప్పుకుంటున్నారు. అన్నిటికంటే విలక్షణం ఏంటంటే ధ్యానంగా వినండి. ఒక జీవుడు పుట్టినప్పుడు ఇవన్నీ మనకి జన్మము, మృత్యు, యశ అపయశ, మరి హాని లాభము అన్నీ రాసి ఉంటుంది కదా. దీనికే ప్రారబ్ధం అని అన్నారు. ఏమన్నారు? ఈ ప్రారబ్ధం మనకి ఏ విధానంగా ఉన్నదో ఆ విధానంగా మనం ఖచ్చితంగాను అనుభవించవలసిందే. మీరు ప్రయత్నించడం వల్ల అనుభవిస్తారు, ప్రయత్నించకపోతే ఇది అనుభవించనేది కాదు, ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంటుంది. ఒక కీ ఇచ్చే బొమ్మ, కీ ఇచ్చేసి, తెలుసా కీ అంటే ఏంటి? ఆ కీ ఇచ్చేసి విడిచిపెట్టేస్తే ఆ బొమ్మ ఎలాగ ఆడుతుంది? దానికి ఎలాగ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉంటుంది, దాన్ని ఇలాగంటుంది అలాగంటుంది, రాకపోతే మీరు నచ్చినట్టుగా ఆడదు, అది ఆ బొమ్మకి నచ్చినట్టుగా ఆడదు. ఏ విధానంగా కీ ఇచ్చేసి విడిచిపెట్టేస్తారో ఆ బొమ్మ ఏ విధానంగా ఆడాలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వ్యక్తి
ఆ విధానంగానే ఆడుతుంది. మీరు కొత్తగా స్టైల్గా ఆడమని చెప్తే ఆ బొమ్మ ఆడుతుంది ఏంటి? ఆడదు. మనకి ముందే ఆల్రెడీ బ్రహ్మ కీ ఇచ్చి పంపించేశారు, మీ విధానంగానే ఆడాలి, నువ్వు ఇన్ని రోజులే బతకాలి, ఇన్ని రోజులే ఎంత అపయశ. మనం దీని గురించి ఏంటి పెద్ద పరిశ్రమ చేసేసుకుంటున్నావు, తల కిందను కట్టుకొని చెమటలు కార్చుకొని, బాబు నేను పంట పని చేయకపోతే నేను దినం గడదు, నేను భూమికి వెళ్ళిపోతే, నేను దీనికి వెళ్ళిపోతే, నేను ఆఫీస్కి వెళ్ళిపోతే ఏంటి వెళ్ళిపోతే. మీరు నిమిత్తం అనుకుంటున్నారు, మీరు వెళ్ళిపోతే అవ్వదు, మీరు చేయకపోతే గడదు అని చెప్పేసి మొత్తం అంతా సిస్టమేటిక్ అంతా మీకు కీ ఇచ్చి పంపించేస్తున్నారు విధాత. ఈ విధాత ఎలాగ కీ ఇచ్చారు, దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేశారు? కర్మచక్షుణాం దైవచక్షుణాం అని చెప్పారు. ఈ కాన్సెప్ట్ తర్వాత మాట్లాడుకున్నాం. దైవచక్షుణాం, చక్షు అంటే కళ్ళు, ఇది భగవంతుల దృష్టి నుంచి అవుతుంది. కర్మచక్షుణం, మీరు పూర్వ జనంతలుగా కర్మ బట్టి మీది అవుతుంది. ఇది మనం చేసుకున్నది ఏమీ లేదు. అయితే స్వామి ప్రారంభం ఎలాగైతే ఉన్నదో మనం అలా అనుభవిస్తాం. ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ నష్టం, ఇవన్నీ మనం అదే. పశువు ఏమైనా కష్టపడుతుందా? పశు పక్షులు చూడండి ఏ ప్రకారం కష్టం లేకుండా అది అద్భుతంగా తింటుంది, మనకంటే బాగా తింటుంది. మనకంటే దానికి ఏసీ లేదు, కూలర్ లేదు, చలికాల వస్త్రం లేదు, ఎండాకాల వస్త్రం లేదు, ఎలా బతుకుతుంది? ప్రారబ్ధ కర్మానికి మనం అనుభవించిన దానికి మనం డిపెండెడ్. దేనికి డిపెండెడ్? మనం ప్రారబ్ధ కర్మానికి డిపెండెడ్కి మనం ఏం చెప్తాం తెలుగులో? ఆధారం. మనం ప్రారబ్ధ కర్మానికి మనం ఆధారం చేసుకొని మన జీవితం కొనసాగుతుంది. దీంట్లోనే ప్రయత్నం చేయడానికి ఏమీ లేదు. అయితే ప్రయత్నం చేసేది పశుపక్షి ప్రకారంగా ఏ విధానంగాను. ఇది పశుపక్షులకు మనుషులకి తేడా ఒకటే. ఏంటి తేడా తెలుసా? ధ్యానంగా వినండి. పశుపక్షులు కూడాను ప్రారబ్ధ కర్మం తీసుకొని వాళ్ళు పుడతారు, మరి జీవితం కొనసాగిస్తారు. మనిషి కూడాను ప్రారబ్ధ కర్మం తీసుకొచ్చేసి తను పుడతారు, మరి ప్రారబ్ధ కర్మ ప్రకారంగా నన్ను అనుభవిస్తారు. అయితే మనిషికి పశువుకి తేడా ఏంటంటే, మనిషి ఒక నూతన కర్మము చేయగలడు, దాంట్లో అతను స్వతంత్రం. అర్థమైందా? నూతన కర్మం చేయగలడు, దాంట్లో అతను స్వతంత్రం, ఫుల్ ఇండిపెండెంట్. కానీ పశు నూతన కర్మం ఏమీ చేయలేదు, అది కంప్లీట్ డిపెండెంట్ టు ప్రారబ్ధ కర్మం. కానీ మనిషి ఇవేందో ప్రారబ్ధ కర్మకి డిపెండెంట్ అయినా కూడాను నూతన కర్మం చేయొచ్చు, దాంట్లో అతను స్వతంత్రం. అయితే నూతన కర్మం ఎలా చేయాలి, ఏం చేయాలి, అది మనం తెలుసుకోవాల్సింది. దాని గురించి శాస్త్రాలు, దాని గురించి కథ, దాని గురించి సత్సంగము, దాని గురించి ఆరాధన, ఈ ప్రకారంగా టీచింగ్ సెంటర్, గుడి గోపురాలు. అయితే నూతన కర్మం మనం ఏం చేయాలి? నూతన కర్మం చేయడానికి మనం పరిశ్రమ చేయకుంటున్నాం. అదే రండి గుడికి రండి, రేపు ఫెస్టివల్ ఉన్నదంటే లేదండి మాకు అంత భాగ్యం ఎక్కడ ఉన్నది అని అంటారు చాలామంది. అంత భాగ్యం ఎక్కడ ఉన్నది అంటే టైం ఎక్కడ ఉన్నది, మాకు అంత తలరాత లేదండి. బృందావనం వెళ్దాం రండి, మాయాపూర్ రండి అని చెప్తే మాకు ఆ తలరాత లేదండి. దీనికి తలరాత మనం ఇండిపెండెంట్, మనం వెళ్ళాలి. కానీ ఏదైతే డిపెండెడో దానికి మనం కష్టపడితే కదండి అవుతుంది, దినం గడుస్తుంది, ఇల్లు గడుస్తుంది, ఫ్యాక్టరీ గడుస్తుంది అని చెప్పేసి చెప్తాం. అది ఆల్రెడీ డిపెండెడ్, దాన్ని నువ్వు చేయకపోయినప్పుడు అది ఆటోమేటిక్ నడుస్తుంది, ఎందుకంటే ప్రారంభకరం ప్రకారం వెళ్తుంది. ఇండిపెండెంట్ ఏంటంటే మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి భక్తి చేస్తామో, సాధన చేస్తామో, ఇదే ఇండిపెండెంట్. నూతన కర్మం ఇదే చేయగలం. తక్కిందంతా ప్రారంభ కర్మమే. మన ఆస్తులు, అంతస్తులు, భార్య, పిల్లలు, మనకి సుఖం ఎంత, దుఃఖం ఎంత, మన జన్మం ఎప్పుడు, మన మృత్యు ఎప్పుడు, మన యశ ఏంటి, అపయశ ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ రాసిస్తున్నాం. మన భార్య ఎవరు, మన పిల్లలు ఎవరు, మన బంధుమిత్రులు ఎవరు, మన తల్లిదండ్రులు ఎవరు, మొత్తం అంతా పక్కాగా రాసి ఉన్నది. దీని గురించి ప్రయత్నం చేయడం అవసరం లేదు. కానీ ప్రయత్నం చేయవలసింది ఏంటి? భగవంతుడి యొక్క భక్తి, శరణాగతి. భగవంతుడికి శరణాగతం అవడమే
మనం ప్రయత్నించేది ఇదే నూతన కర్మం. ఈ నూతన కర్మం వల్ల ఈ నూతన కర్మం చేసే స్వతంత్రత ఉన్నదని చెప్పేసి మనిషికి, ఈ మనిషి దేహానికి విలువ ఉన్నది. లేదంటే ఈ మనిషి పశువు రెండు ఒకటే. ఎందుకంటే ప్రారంభ కర్మం ప్రకారంగా తిని జీవితం గడుపుతాడు. అయితే ఈ మనిషి జన్మము దుర్లభము, అతి అమూల్యమైనది అని ఎందుకు అన్నారు శాస్త్రంలో అంటే నూతన కర్మం చేసే కెపాసిటీ, స్వతంత్రత ఇతనికి ఉన్నది కాబట్టి. ఎందుకు స్వతంత్రత ఆ నూతన కర్మం ఉన్నది? ఇతనికి బుద్ధి భగవంతుడు ఇచ్చి ఉన్నారు. శాస్త్రం చదవగలవు, శాస్త్రం వినగలవు, నా గురించి తెలుసుకోగలవు. కానీ ఒక పశువుకి పక్షులకి కూర్చోబెట్టేసి మీరు ఎంత శాస్త్రం బోధించండి, ఎంత చెప్పండి, అతను రియలైజ్ తెలుసుకోలేరు. అది అందుకే పశువుకి మనిషికి తేడా. లేదంటే అంతా ఒకటే, పశువు మనిషి ఒకటే. ఆహారం నిద్ర భయమైత్రం చ ఏతత్ సమానం పశుభి నరాణం. పశువుకి నరుడికి సమానమే. అది తింటుంది, మనం తింటాం, పడుకుంటాం, పశువు పడుకుంటుంది. పశువు భయపడుతుంది, మనం భయపడతాం. మైథున్ చెత్త పనులు మనం చేస్తాం, పశువు కూడా చేస్తుంది. సో ఏతత్ సమానం. కానీ పశుభి నరాణంకి తేడా ఏంటి అంటే వేరియేషన్ అంటే మనం నూతన కర్మం చేసే స్వతంత్రత మనకి ఉన్నది బుద్ధి వల్ల, వివేకం వల్ల. ఎప్పుడు ఆ బుద్ధి వివేకం జ్ఞానం వస్తుంది? వేన సత్సంగ వివేకనాయ రామకృపా విన సులభ నాపాయ. విన సత్సంగంలో మనం కూర్చోకుండా సాధు మహాత్ముల తలక శాస్త్రం కథ వినకుండాను మనం ఎప్పుడు కూడా మనకు వివేకం రాదు. సో ఈ ప్రకారంగాను బోల్డ్ విధానంగాను భరత్ మహారాజుకి చెప్తున్నారు, అర్థం చేయిస్తున్నారు. హే భరత్, ఇదంతా విధాత విధానంగా ఆలోచిస్తాదో, విధాత ఏ ప్రకారంగా రాసి ఉన్నదో ఆ ప్రకారంగా విధాత ప్రకారంగా వెళ్తుంది. మీరు దాని గురించి మీరు ఆలోచించకండి. సీతారామ 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 కహియే, జై విధి రామ రాఖే సేహి విధి రహి హే. సీతారాం సీతారాం చెప్పండి. ఏ విధానంగా రాముడు మనకు ఉంచాలనుకుంటున్నారో, ఎంత సుఖం ఇవ్వాలనుకుంటున్నారో, ఎంత దుఃఖం ఇవ్వాలనుకుంటున్నారో, ఎంత ఆరోగ్యం ఇవ్వాలనుకుంటున్నారో అతని ఇష్ట ప్రకారంగా మనం వెళ్ళాలి. అతని వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు కూడాను. వెళ్ళినా కూడా కేవలం పరిశ్రమ, కేవలం విధి. చాలామంది అనుకుంటారా నాకు శరీరానికి రోగం కావాలని? ఎవరైనా కనుక్కుంటారా? ఎవరికైనా పరిశ్రమ చేస్తారా నా రోగం రావాలని? ఎందుకు రోగం వస్తుంది? పరిశ్రమ చేయకుండా శరీరంలో రోగం ఎందుకు వస్తుంది? మీరు పరిశ్రమ చేయలేదు కదా రోగం గురించి, మీకు రోగం ఎలా వచ్చింది? మరి ఎంతో పరిశ్రమ చేస్తున్నారు, మీరు ధనవంతులు అవ్వాలని చెప్పేసి యశస్వానికి ఎందుకు అవ్వకుంటుంది? చాలామంది 24 గంటలు కేవలం ప్రయత్నే ఇస్తున్నారు. ఒక కంపెనీ పద్ధతి కడదాం, నా ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేద్దాం, ₹1 సంపాదిద్దాం ఎలాగా అని చెప్పేసి ఎందుకు అవ్వకుంటుంది? కానీ మీరు ప్రయత్నించకుండాను మీ ఆరోగ్యం ఎందుకు పాడైపోతుంది? ఆరోగ్యం పాడవడానికి మీరు కొంత మాత్రమే ప్రయత్నించలేదు, చాలా ప్రయత్నిస్తున్నారు ఆరోగ్యంగా ఉండాలని. ఫుడ్ ఏంటి, పడుకోవడం ఏంటి, వాటర్ తాగడం ఏంటి, అన్ని ప్రకారంగా మనం ప్రికాషన్స్ తీసుకొని ఆరోగ్యంగా ఉందామని యోగా, ఆసనాలు, వాకింగ్ అవన్నీ ఉన్నాయి. కానీ ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది? ఏ ప్రకారంగా ప్రయత్నించుకుంటాను? మరి ఎంతో ప్రయత్నిస్తున్నాం మన జీవితం డెవలప్మెంట్ చేయడానికి, ఇచ్చేయడానికి, కానీ మనం సక్సెస్ అవ్వకుంటున్నాం. సో మనం ప్రయత్నించడం వల్ల ఇది అయిపోతుంది, ప్రయత్నించకపోతే అది అయిపోతుంది అని చెప్పేసి కాదు. ఇది ప్రయత్నంలో లోపం కాదు, ప్రయత్నం చేయడం వల్ల ఇది అవుతుంది అని చెప్పేసి కాదు. ఏం చెయ్యాలి? జై విధి రామ్ రాఖే రామ్ సై విధి రయ్యే. రాముడు మనకి ఏ విధానంగా ఉంచుతారు? కంప్లీట్ సరెండర్ టు కృష్ణ, కంప్లీట్ సరెండర్ టు శ్రీరామచంద్రమూర్తి. మనం సరెండర్ అయిపోవాలి. స్వామి మీరు మాకు ఏ విధానంగా, అతనే మన ప్రారంధ కర్మానికి నష్టం చేసే శక్తి, సమర్థత అతని దగ్గరే ఉన్నది. మనకి మంచి ఏది, మనకి చెడు ఏది మనకి తెలియదు, మనం నిర్ణయం తీసుకోలేము. మనం అల్పబుద్ధి. మంద సుమంద మత్తయో మంద భాగ్య ఉపద్రత. మనకి చాలా మంద బుద్ధి, మనకు తెలియదు మన జీవితం ఏ విధంగా గడపాలి అని చెప్పేసి. ఆ విధానంగాను ఎప్పుడైతే వశిష్ఠులు అనేక రకాలుగాను అర్థం చేశారో, సంజాయిస్తున్నారు. కౌసల్య, సుమిత్ర, మంత్రిమండలం, సుమంత,
మహామంత్రి అందరూ భరతుడికి చెప్తున్నారు. అప్పుడు వశిష్ఠులు చెప్పారు ఒక మాట, హే భరత్, రఘుకుల రీతి వచనం నిర్భరించాలి. రాణి వచనం కైకేయి వచనం దశరథ మహారాజు వచనం చేశారు, మాట ఇచ్చారు. మీరు 14 సంవత్సరాల వనవాసం వెళ్ళని చెప్తే రాముడు వెనక తిరగకుండాను వెళ్ళిపోయారు. ఆ వచనముని నిర్వహించడానికి దశరథ మహారాజు స్వయంగా ప్రాణం విడిచిపెట్టేశారు. ఏంటి? మాట రక్షించడానికి. ఎందుకు ప్రాణం పోయింది దశరథ మహారాజుకి? మాట మీద నిల్చోదానికే, మాట మీద నిల్చోదానికి తన ప్రాణాన్ని త్యాగం చేసేసారు. రాముడు ఏ ప్రకారంగానూ ఆలోచించకుండాను 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళిపోయారు. మీరు కూడాను కౌశల్య తలక వచనాన్ని, రాణి తలక వచనాన్ని మీరు పాటించాలి. భరతుడు రాజు అవ్వాలని చెప్పేసి కోరుకున్నారు కాబట్టి మీరు రాజు అవ్వాల్సిందే అని వశిష్ఠుడు చెప్తున్నారు. ఎప్పుడైతే భరతుడు ఈ విధానంగా విన్నారో, ఎప్పుడు గురువు ముందు ఎప్పుడు మాట్లాడలేదు, నోరు ఎప్పలేదు, ముఖం కూడాను ఎత్తలేదు. అటువంటి భరతుడు ఈరోజు చెప్తున్నారు, హే గురుదేవ్, మీరు ధర్మాత్ములు, మీరు బ్రహ్మతలక పుత్రులు, మీకు ఎన్నో శాస్త్రాలు ధర్మం తెలుసు. నేను మీ ముందు మాట్లాడే అర్హత నాకు లేదు, అయినా కూడా నువ్వు వినండి. మీరు మాట గురించి చెప్పారు కాబట్టి నేను ఈ గురించి చెప్తున్నాను. అసలు మాట తప్పేవాళ్ళు మీరు, మొట్టమొదటిగా మీరు మాట తప్పారు చెప్తున్నారు. ఈ అయోధ్యవాసి మాట తప్పారు. ఏంటి? మేమేం మాట తప్పాం చెప్తున్నారు. రాణి ఎవరు? రాణి అమ్మ అని చెప్పుకుంటున్నారు. భరతుడు కైకేయికి అమ్మ అని కూడా చెప్పుకున్నారు. విడిచిపెట్టారు, తన నాకు తల్లి కాదు, పితా నశస్యత్, మాత నశస్యత్. ఆ తల్లి కాదు, తండ్రి కాదు. ఎవరైతే రాముడికి కృష్ణుడికి దుఃఖం ఇస్తున్నారో, రాముడు భక్తి చెందడానికి ఎవరైతే ముందుకెళ్తున్నారో, అటువంటి పుత్రులకి అమ్మా నాన్న ఆపుతారో, వద్దురా బాబు గుడి గోపురాలకు వెళ్ళక నువ్వేంటి తిలకం పెట్టుకుంటావు, ఈ ప్రకారం నామం చేసుకో అని చెప్పే వ్యక్తులు తల్లి కాదు. నేను చెప్పుకున్నాను, శాస్త్రం చెప్తుంది. పితా నశస్యత్. ఆ తండ్రి కాదు. ఎవరైతే శ్రీరామచంద్రమూర్తి భక్తి చెందడానికి అడ్డుపడుతున్నారు, ఆ తల్లి కాదు. ఏ తల్లి అయితే కృష్ణ భక్తి చేయడానికి అడ్డుపడుతున్నారు, ఎవరికి శాస్త్రంలో తల్లి అన్నారు, ఎవరికి శాస్త్రంలో తండ్రి అన్నారు చెప్పి రాస్తున్నది. భక్తి చేయడానికి, ధర్మము పాటించడానికి ఏ తల్లి అయితే విడిచిపెట్టుకుంటున్నారో అటువంటి తండ్రి కాదు, తల్లి కాదు. అయితే మాట మేమేం తప్పాం అని వశిష్ఠుడు అడగడంతో మీరు గుర్తు చేసుకోండి. రాణి మీకు ఏం మాట ఇచ్చింది, రాణి ఏం వరం అడిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఏం వరం అడిగారు గుర్తుపెట్టుకున్నారు? అక్షరం గుర్తుందా ఎవరికైనా? ఏం వరం అడిగారు? రాణి ఏం వరం అడిగారు? ఎవరికి గుర్తున్నది? లౌడ్లీ. భరతుడికి రాజు చేయమని చెప్పేసి. ఇంకో వరం? ఓకే, వెరీ గుడ్, మీకు అంత తెలుసు రామాయణం. సో చెప్తున్నారు, సునహు పాన ప్రియ భావక జీకా దేహు ఏక బర భరత హిటీకా. దేహు ఏక బర, నాకు ప్రథమమైన వరం ఏంటి? భరత టీకా, అంటే భరతుడికి రాజు తిలకం చేయండి, భరతుడికి రాజు చేయండి అని నా ప్రథమైన వరము అని అడుగుతున్నారు. మాగహు దూషర బర జోరి పరవను నాథ మనరథమోరి. ఇది నా మనరథం, ఇది నా కోరిక. రెండోది వినండి అని చెప్తున్నారు. తాపస వేష విశేషి ఉదాసి 14 बरस राम बनवासी सुनु मृदु बचन भूयहि सोपु सोसी करतु हतबीलक जमिकोपु రామ్ సియా రామ్ రామ్ సియా రామ్. నా మొట్టమొదటి అయిన వరం ఏంటి?
భరతుడు రాజు అవ్వాలి. రెండో వరం ఏంటి? రామచంద్రమూర్తి 14 సంవత్సరాల వనవాసం వెళ్ళాలి. విశేష ఉదాసి. మనం తెలుసుకున్న విశేష ఉదాసి అంటే ఏంటి అంటే మొట్టమొదటి వరం ఏంటి? అయితే మొట్టమొదటి వరము భరతుడికి రాజు చేయాలి. రెండో వరము రామచంద్రమూర్తికి వనవాసం. మీరు రెండో వరం ముందు చేసేసారు, మొదటి వరము ఇప్పుడు కొంచెం చేయలేదు. మీరు మొట్టమొదటి వరం ఏమడిగారు? భరతుడికి రాజు చేయాలి. ఫస్ట్ భరతుడికి రాజు చేయండి. అప్పుడు ఎవరికి ధైర్యం ఉన్నది చూస్తున్న రామచంద్రుడికి అడవికి పంపిస్తారని. చూడండి, ఇది శాస్త్రం. భరతుడు ఎంత భక్తుడు చూడండి. అప్పుడు నేను చెప్తాను రాజుగా ఉండి అతనే రాజు అవ్వాలని చెప్పేసి రాజు ఆజ్ఞ అందరూ ఖచ్చితంగాను వినాల్సిందే. భరతుడు ఖచ్చితంగా రాణి చెప్పినా కూడాను ఎవరైతే రాజు ఉన్నారో ఆ రాజు తాలూకా వాక్యం అత్యధికంగా ఉంటుంది. ముందు నాకు చేయవలసింది ఫస్ట్ వరం మీరు పాటించకుండాను రెండో వరం మీరు పాటించారు. మీరు మాట తప్పారు, నేను మాట తప్పలేదు అని చెప్పడం ఎంత ఆలోచించారు చూడండి భరతుడు. నాకు మీరు మాట నిర్వహించమని చెప్పేసి చెప్తున్నారు అని ఎంతో ఆర్గ్యుమెంట్ చేసిన కూడాను లేదు, ఒప్పుకోలేదు భరతుడు. చూడండి ఇది. అయితే ఏం చేయాలి? వశిష్ఠులు అడిగారు, ఇప్పుడు ఏం చేద్దాం? గురుదేవ్, నాకు ఒకే ఒక్క మనోభిలాష ఏంటి? మనం అయోధ్య అంతాను కలిసి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడున్నారు ఇప్పుడు? చిత్రకూట్ వనానికి మనం అందరూ కలిసి వెళ్దాం. ఖచ్చితంగా రాము దయాలు, రాముడు చాలా కరుణాసాగరుడు, భక్తవత్సలుడు. మన ప్రార్థన చూసి మన తలొక విన్నపము ఖచ్చితంగా స్వామి వింటారో అది నాకు నమ్మకం ఉన్నది. అందుకే దయచేసి మనం అందరూ కలిసి వెళ్దాం, రాముడిని మళ్ళీ తీసుకుందాం. ఎప్పటివరకైతే నేను రాముడిని చూడలేను అప్పటివరకు నేను నా మనసు కుదురపడదని చెప్పి చెప్తున్నారు. సునహో భరత భావి ప్రబలో బిలఖి కహెవు మునినాథో. నాకు ఎప్పటివరకైతే నేను భరతుడిని చూడనో అప్పటి వరకు నా మనసు రాముడిని చూడనో అప్పటివరకు నా మనసు స్థిరం అవ్వదు. మే సబ్ अनरथ कर हेतु बैठ हाथ सब सुनहु सचेतु बिनु रघुवीर बिलकी अबासु रहे प्राण सही जग उपहासु राम सिया राम राम सिया राम. మరి మీరు చెప్తున్నారే భరతుడికి రాజు చేయమని చెప్పేసి. ఎప్పుడైతే చిన్నరాణి ఎవరు అమ్మాని అనుకుంటున్నారు, చిన్నరాణి ఎప్పుడైతే నా పేరు పెట్టి రాజు అవుదామని చెప్పేసి చెప్పారో నా పేరు ఎంత అమంగళమైనది. నా పేరుతో ఎప్పుడైతే రాజు సింహాసనంలో కూర్చోమని చెప్పేసి నాకు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు చూడండి నా నాన్నగారు చనిపోయారు, నా నాన్నగారు పోయారు. మా ఇద్దరు తల్లి ఎవరు కౌసల్య మరి సుమిత్ర విధవరాలు అయిపోయారు. ఈ అయోధ్య అంతా శూన్యం అయిపోయింది. మరి భగవంతుడు రాముడు అడవికి వెళ్ళిపోయారు. నేను అంత అమంగళమైన వ్యక్తిని. నేను సింహాసనం రేపు కూర్చొని నా పేరు ఎత్తితే ఇలా కూర్చుందాం అని చెప్పేసి నా పేరు రాణి చెప్పడం వల్ల ఎంత అమంగళం అయ్యింది అయోధ్యకి. రేపు పొద్దున ఆ అయోధ్య సింహాసనంలో కూర్చుంటే ఈ భారతదేశము ఈ ప్రపంచం రసాతలంకి వెళ్ళిపోతుంది, మునిగిపోతుంది. నేను అంత అమంగళం అని చెప్పి చెప్తాను. నేను భారతుడు తనకు ఫీలింగ్స్ ఉంది. ఇంకెవరైతే డైరెక్ట్ సింహాసనంలో కూర్చోపోతారు, మంచి పైన అయింది, నాకు రాజ్యం వచ్చేసింది. అన్నదమ్ములు చూసారా ఎటువంటి అన్నం? ఇదే మనకి జీవితానికి శిక్ష ఇస్తుందండి రామాయణం. ఊరికి రామాయణం చూసేస్తే తెలుసండి రామాయణంలో వనవాసం వెళ్ళిపోయారని కాదు. ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద ఎంత అనున్యత ఉన్నది, ఎంత అండర్స్టాండింగ్ ఉన్నది, ఎంత ప్రేమ ఉన్నది, ఎంత భక్తి ఉన్నది, ఎంత శ్రద్ధ ఉన్నది. పద్దన్నయ్య అర్హుడు, పద్దన్నయ్య సుఖం ఉండాలి అని చెప్పేసి ఎంత అర్హత అతనికి భరతుడికి. నా పేరులో ఎంత అమంగళం ఉన్నది.
సింహాసనంలో కూర్చుంటే ఇంకా ఈ ప్రపంచం అంతా రసాతలం వెళ్ళిపోతుంది. నేను ఎప్పుడు ధైర్యం చేయలేనిటువంటి సింహాసనం కూర్చోడానికి. అందుకే మనం నేరుగా వెళ్ళి రాముడినే తీసుకొద్దాం, రాముడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. అయోధ్య అంతా వెళ్ళాలి. ఆ అయోధ్య అంతా వెళ్ళడానికి నేను ఏర్పాటు చేస్తాను. అందరికీ మీరు చెప్పండి, ఎవరెవరు రాముడికి పిల్లనికి వస్తారో అందరికీ రమ్మని చెప్పేసి అందరూ అయోధ్య అంతా బయలుదేరిపోయారు. రాముడు వెళ్ళినప్పుడు అందరూ అయోధ్యలు అందరూ వెళ్ళారా? మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. కానీ ఏమైంది? మళ్ళీ తిరిగి వచ్చేసారు. కానీ ఇప్పుడు భరతుడు తీసుకెళ్తారు ఎవరి దగ్గరికి? రాముడి దగ్గరికి. చూడండి, దీంట్లో వేరియేషన్ ఏంటి? ఇవేందో భగవంతుడు తలుచుకున్నా, మనం ప్రయత్నించిన భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడాను మనం వెళ్ళలేము. మధ్యలో డిఫాల్ట్ అయిపోతాం. రాముడు తీసుకెళ్ళారు, మరి వీళ్ళందరూ వెళ్ళారు కూడా, మరి మధ్యలోనే తిరిగి వచ్చేసారు. నిద్రపోయారు, తిరిగి వచ్చేసారు. కానీ ఇప్పుడు భరతుడు తీసుకెళ్తారు, ఖచ్చితంగాను రాముడిని దర్శిస్తారు, రాముడి వరకు వెళ్తారు. ఎందుకు? ఒక సాధు, ఒక గురువు తీసుకెళ్తే ఖచ్చితంగాను రాముడి దగ్గరికి వెళ్ళిపోతారు. భరతుడు ఒక సాధువు, ఒక సంత్, ఒక గురువు. భగవంతుడు ఒక వ్యక్తికి యాక్సెప్ట్ చేయాలంటే, స్వీకరించాలంటే అతనిలోని ఏ ప్రకారంగా దుర్గుణం ఉండకూడదు. తెలుసా? ఏ ప్రకారంగా దుర్గుణం ఉన్నవాడను భగవంతుడు మీకు స్వీకరించారు. అందుకే అనేక లోపాలు ఉన్నాయి. లోపం ఉన్న వ్యక్తికి భగవంతుడు అనుగ్రహం పొందరు. కానీ గురు లోపం ఉంటుండగానే స్వీకరిస్తారు. సరేరా బాబు, నీలో లోపం ఉన్నది, స్వీకరించి అతనికి నామం ఇస్తారు. జపం చేయి, సాధన చేయి అంటే భగవంతుడి కంటే గురువు శ్రేష్టం. అందుకే చెప్పాడు. గురువు మనలో అనేక దుర్గుణం ఉంటుండగానే యాక్సెప్ట్ చేస్తారు. సరే రా, నువ్వు జపం చేయి, కంఠిమాల వేసుకో, ఏకాదశి చెయ్యి, జపం చేయి, శాస్త్రం విను. ఒకవేళ భగవంతుడిలాగా గురువు కూడా నీలో దుర్గుణం ఉన్నదయ్యా, నీకు నేను యాక్సెప్ట్ చేయని చెప్తే మనం ఎప్పుడైనా భగవత్ ప్రాప్తి అవుతావా? సో గురువుతలో కైండ్నెస్ చూడండి, గురువుతలో ఒక స్వభావం చూడండి. అంటే అందుకే భగవంతుడి కన్నా గురువు శ్రేష్టం అని చెప్పేసి చెప్పాడు. భగవంతుడు అనేక క్వాలిఫికేషన్ చూస్తారు, క్వాలిటీస్ చూస్తారు. ఇతనిలో ఏంటి గుణం ఉన్నది, ఏ సాధన ఉన్నది, కానీ గురువు అది చూడరు. గురువు ఏంటి? యాక్సెప్ట్. సో అందుకే ఇప్పుడు భరత్ మహారాజ్ అయోధ్య వాసులు అందరికీ ఏర్పాటు చేశారు. మనందరూ చిత్రకూటికి వెళ్దాం. ఈ రామాయణ 2 యాత్రలు చాలా శ్రేష్టమైనవి. ఒక ఏంటి? భరత్ యాత్ర. ఇప్పుడు వెళ్తారు ఏది? ఎవరు పొందడానికి? రాముడిని పొందడానికి. ఇంకో యాత్ర ఏంటి? రాముడు సుందరకాండ, ఆంజనేయ స్వామి లంకా యాత్రకి వెళ్తారు. ఈ 2 యాత్రలు కూడాను చాలా శ్రేష్టమైనది. దీంట్లోనూ నేర్చుకోవాల్సింది ప్రతి ఘటన, ప్రతి సమయం ఒక్కొక్క నేర్చుకోవాల్సింది ఉన్నది. భరతుడు వెళ్ళిపోయారన్నది కాదు, ఆంజనేయ స్వామి వెళ్ళిపోయారన్నది కాదు. ఆంజనేయ స్వామి ఏ విధానంగా వెళ్ళారు లంకాకి, దాంట్లో ఒక పెద్ద శిక్ష ఉన్నది, టీచింగ్స్ ఉన్నది. మరి భరతుడు కూడాను రాముడి దగ్గరికి చేరుకున్నారు. దాంట్లో కూడా ఒక టీచింగ్స్ ఉన్నది. దానికి భరత్ యాత్ర అన్నారు. సో ఈ భరత్ యాత్ర ఏంటనేది మనం తెలుసుకునే ముందు రేపు పొద్దున్న అయోధ్యవాసులతో సహా భరతుడు, గురు వశిష్ఠులు, సుమంత, కౌసల్య, సుమిత్ర అందరూ రాముడి దగ్గరికి వెళ్తారు. అంత ప్లానింగ్ అయిపోయింది. ఇటుపక్క వచ్చి కైకేయికి చాలా దుఃఖం, చాలా కష్టం. కైకేయి ముఖం ఎవరు చూడుకుంటున్నారు? ఇవేందో పని చేసే వ్యక్తులు కూడా, దాసులు కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళుకుంటున్నారు. వాళ్ళ బట్టలు కాను, వాళ్ళ ఇల్లు కాదు, వాళ్ళ ఎవరిది క్లీనింగ్ లేదు, ఎవరు లేదు.
ద్వేషిస్తున్నారు అందరూ. అరే ఇటువంటి పని చేశారు, ఇతని వల్ల దశరథ మహారాజు రాజు మనకి దొరుకుతారా? రామచంద్రమూర్తి లాంటి వ్యక్తి మనకు దొరుకుతారా? అయోధ్యని శూన్యం చేసేస్తారని చెప్పేసి తన ముఖం ఎవరు చూడలే. దాసులు పని చేసే వ్యక్తులు కూడా చూడలేదు. ఆ రూమ్కి ఎవరు వెళ్ళలేదు. అంధకారంగా ఉన్నారు, చీకటిగా ఉన్నారు, ద్వేషిస్తున్నారు అతని ముఖం చూస్తే. మరి భారతుడు తిట్టే తిట్లకి కైకేయి ఎంత బాధపడుతున్నారు. స్వయంగా తన పుత్రుడు తనకి ద్వేషించారు, పుత్రుడు చేదరించారు. మరి అమ్మ అని నేను ఎప్పుడు పెళ్ళో కూడా చెప్పేసి వెళ్ళిపోయాను. ఆ తల్లితల ఒక స్వభావం, తల్లితల దుఃఖం ఎవరు చెప్పుకుంటారు? మరి ఒకటితో వైదభ్యం స్వీకరిస్తారు. ఏంటంటే భర్త పోయేది. ఇటువంటి దుఃఖం, భర్త పోయడం అనేది ఒక పెద్ద దుఃఖము. దాంట్లో పుత్రుడు చేదరించడం, అయోధ్య వాసి అందరూ చేదరించడం, దాసులు కూడా చేదరించడం ఎంత దుఃఖంగా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. రాత్రి రేపు పొద్దున్న అయోధ్య అంతాను రామచంద్రమూర్తి దర్శనానికి చిత్రకూట వెళ్తారు. అంతకు ముందే అర్ధరాత్రిలోని కైకేయి వెళ్ళి కౌశల్య తనకు భవనానికి వెళ్ళారట. కౌశల్య భవనానికి వెళ్ళి కౌశల్య ఏ విధంగా ఉన్నది, హే రాఘవ్ అని. తిండి లేదు, తిప్పులు లేదు. రాముడు ఎక్కడికి వెళ్ళిపోయారు? వనవాసంకి వెళ్ళిపోయారు. ఎంత కష్టం. ఇప్పక భర్త చనిపోయారు. అయోధ్య అంతా ఒక కల్లోలంగా ఉన్నది. భరతుడు ఎవరి మాట వినుకుంటున్నారు? రాజ్యం ఏంటి వెలుగైపోయింది అని అనేక చింతతోని పాపం అంధకారంలోని వీడు కూడాను కళ్ళు తేల్చేసి ఉన్నారు. ఆ సమయంలోని కైకేయి వెళ్ళి కౌశల్య తలగా పాదం పట్టుకున్నారు. మాటలు రాకుండా నన్ను క్షమించని చెప్పేసి ఎలా చెప్తారు? చేసేది తప్పు ఏంటి? ఇంత సరళమైన తప్ప, చిన్న తప్ప? క్షమించే అని చెప్పేసి మాట రావాలన్నా కూడా నువ్వు రావాలి కదా. నేను చేసేది తప్పు, క్షమించే తప్పు కాదు. ఎలాగలుగుతాను క్షమించని చెప్పేసి? నా వల్ల అక్క నేను మొత్తం అంతను వైదభ్యం స్వీకరించే పరిస్థితి తీసుకొచ్చాను అని కేవలం కాలు పట్టుకున్నారు. రాత్రిపూట కాలు పట్టుకుంటుందని చూసేది ఎవరు చూస్తే కైకేయి ఏడుస్తూ చెప్తున్నారు, నేను మీ కొడుకుకి ఖాళీ పాదంతో అడవికి పంపించిన రాక్షసుని. నేను మన భర్తని చంపే ఒక కారకుడు. ఈ అయోధ్య అంతా ఈ ప్రకారంగా అంధకారం అవడానికి కారణం నేను ఏ ముఖంతో నేను మీకు క్షమాపణ అడుగుతాను? నాకు సాహసం కూడా లేదు అని అనేక బాధతోని పశ్చాత్తాపంతో కౌశల్యకి అడుగుతున్నారు. కానీ కౌశల్య ఇంకెవరైతే ఊరుకుంటారా చెప్పండి? కౌశల్య. అందుకే రాముడు తలకు తల్లి అంటే తన తలకు స్వభావం ఎలాగుంటుందండి? రాముడు స్వయంగా వచ్చాడు తను కొడుకుగా అంటే ఆ కౌశల్య తలకు స్వభావం ఎటువంటిది, మనస్సు ఎటువంటిది చెప్తున్నారు. కౌశల్య, మీరు నిమిత్త మాత్రమే, ఇదంతా విధాత మనకి ఏ విధానంగానూ రాసి ఉన్నారో ఆ విధానంగా అవుతుంది. రాముడు నాకన్నాను మీకు ఎక్కువ ప్రేమించాడు. ముగ్గురు మనం ఉంటే రాముడు ముందు మీ కాలు పట్టుకునేవాడు. మరి నాకంట ఎక్కువసేపు నీవుల్లోనే ఉండేవాడు. ఎక్కడికి బయటికి వెళ్ళినా ముందు నిన్నే ఎతికేవాడు. కౌశల్య అంటే అంత, కైకేయి అంటే అంత ప్రేమ ఉండేది రాముడికి. మరి రాముడికి విడిచిపెట్టేసి నువ్వు ఒక క్షణం కూడా ఉండేవు కాదు. నాకు తెలుసు ఇదంతా ఏంటి, రాముడు ఎవరు నాకు తెలుసు అని చెప్పేసారు లాస్ట్. మీరు అనుకున్నారు నా కొడుకు, రాముడు ఎవరు తెలుసు నాకు, రాముడి తాలకు ఉద్దేశం ఏంటి నాకు తెలుసు. దీని గురించి మనం ఎక్కువగా ఆలోచించడం అవసరం లేదు. రాముడు ఇష్టం లేకుండా ఎప్పుడు కూడా ఇటువంటి కార్యాలు జరగదు. ఇది కౌశల్యతలో ఒక జ్ఞానం, వివేకం, బుద్ధి. రాముడు ఇష్టం లేకుండాను ఏ ప్రకారం ఏది జరగదు. ఇదంతా రాముడు ఇష్టంలోనే జరుగుతుంది. కైకేయికి ప్రకారం సంతాన ఇచ్చేసి
ఇవన్నీ విడిచిపెట్టేసి నాకు ఒక చిన్న కోరిక ఉన్నది. ఏంటి కోరిక ఉన్నది? అందరూ రాముడు గురించి రేపు చిత్రకూటికి వెళ్తున్నారు, నేను కూడా వస్తాను అని నాకు భరతుడితో నా ముఖమే చూడుకుంటున్నారు. మరి ఇది అడిగితే భరతుడు అసలు నన్ను, అందుకే నీ దగ్గర ప్రార్థన చేయడానికి వచ్చాను. నేను కూడా నువ్వు రాముడు రాముడు చూద్దామని ఆకాంక్ష ఉన్నది అని చెప్పేసి చూడండి. ఒకవేళ రాముడి పైన ద్వేషం ఉంటే ఎందుకు వెళ్తారు? ఇది రామాయణ రహస్యం. ఎంత ప్రేమ ఉన్నది చూడండి. ఎంత చేదరించినా అందరూ, ఎంత తప్పు చేసినా మళ్ళీ కాలు పట్టుకొని అడుగుతారు, నేను రాముడి దర్శనం చేసుకుంటాను, ఒక్కసారి ఉండలేకపోతున్నాను రాముడి దర్శనం చేసుకోకుండా. అప్పుడు కౌశల్య అన్నారు, భరతుడు ఎవరు? నేను ఖచ్చితంగా నేను తీసుకెళ్తాను, ఆజ్ఞ ఇస్తాను నేను అని చెప్పేసి కౌశల్య ధైర్యంగా చెప్పారు. ఖచ్చితంగా మేమిద్దరం వెళ్తున్నాం, నువ్వు వస్తావు, అయోధ్య అందరూ వస్తారు, ఖచ్చితంగా మనం రాముడి దర్శనానికి వెళ్దాం రేపు అని చెప్పేసి చెప్పారు. అప్పుడు కైకేయి కొద్దిగా శాంతించబడ్డారు. ఈ వార్త వెళ్ళి భరత్ దగ్గరికి వెళ్ళింది. కైకేయి కూడా వస్తారు. ఒక్కసారి అయితే ఇంకా కోపం అయిపోయారు. కానీ ఏంటయ్యారంటే, చూడు, ఈ రాణి తాలూక వరం వల్ల రాముడు వనవాసంకి వెళ్ళారు. ఒకవేళ అక్కడ చూసి రాముడి తాలూక పరిస్థితి చూసి తన మనసు చేంజ్ అయ్యింది, నేనే వరం అడిగాను, నేనే వాపస్ తీసుకుంటాను, మీరు పద ముందు అయోధ్యకి వెళ్దాం అని చెప్పేసి చెప్పొచ్చు. మనం అందరం వెళ్తాం. మరి అందరూ ఒప్పించినా కూడాను రాముడు ఏమంటారు? లేదు, ఇది తల్లి తాలూక వాక్యం. ఇప్పుడు తండ్రి లేరు, తల్లి తాలూక వాక్యం, తల్లి వరం అడిగారు కాబట్టి నేను వెళ్ళాల్సి వచ్చింది, నేను 14 సంవత్సరాలు ఉండాల్సిందే అని మానం చేశారనుకోండి భరత్. అప్పుడు కైకేయి పనికి వస్తుంది. నేను ఇచ్చిన మాటని నేను తిరిగి తీసుకుంటాను, ఇప్పుడు పద అని చెప్పేసి చెప్పినా కూడాను పనికి వస్తుంది. అందుకే మనకి విప్పన్న ఒక బలం దొరుకుతుందని చెప్పేసి భారతుడట పర్మిషన్ ఇచ్చారు. సరే రానియండి, మనకి పనికి వస్తారు. అది కూడానండి రాముడి తలకు సుఖం అవుతుంది అని చెప్పేసి యాక్సెప్ట్ చేశారు. అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. రాముడికి ఎవరు దుఃఖం ఇస్తారో, ఎవరు కష్టం ఇస్తారో, రాముడు వ్యతిరేకంగా ఎవరు చెప్తారో వాళ్ళ ముఖం చూడకూడదు అని చెప్పేసి భరతుడి తలక. ఇది భక్తుడి తలక లక్షణం. రాముడి గురించి మనం చాలామంది నిందించేస్తారు. చాలామంది అంటే రాముడు మాంసం తిన్నారని చెప్పేసి. ఏంటి ఆ మాంసం తిన్నారు? మాంసం వాళ్ళు క్షత్రియులు కాబట్టి మాంసం తింటారట. ఇటువంటి వ్యక్తులు ముఖము చూడకూడదు. పెద్ద మళ్ళీ ప్రచారకులు రామ వ్యతిరేకంగా ఎవరు చెప్పకూడదు, తెలియపోతే ఊరుకోవాలి. రాముడు ఎటువంటి వారు అని చెప్పేసి. క్షత్రియుల రాముడు, బ్రాహ్మణుడికి సృష్టించిన వాడు రాముడే, ఇతని క్షత్రియుల. ఒక కులానికి ఆశ్రయం చేసి రాముడు ఒక మానవ లీల చేసుకొని వచ్చారు. మానవ లీల గురించి వచ్చారు. అతని క్షత్రియుడా? భగవంతుడికి జాతి ఉన్నదా? అసలు జాతి సృష్టించినాడు భగవంతుడు. భగవంతుడికి జాతి ఉంటుందా? కులం ఉంటుందా? రాముడు క్షత్రియ కదా, మాంసం తినొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు చాలామంది. తిని ఉండొచ్చేమో అని చెప్పేసి చెప్తున్నారు. రాముడు ఒక కులముకి జాతికి సంబంధించిన వ్యక్తి కాదు. రాముడు ఒక కులానికి ఆశ్రయం చేసుకొని మానవిక లీలా చేయడానికి వచ్చాడు, అంతేగాని అలాగని ఇటువంటి తప్పుడు పనులు చేస్తారు. ఇది శాస్త్ర వ్యతిరేకమైన మాటలు ఎవరు మాట్లాడకూడదు. అటువంటి వ్యక్తులకి ముఖము చూడకూడదు మనం. ఇది భారత తలకు శిక్షతను మనం నేర్చుకోవాలి. సో విధానంగాను ఎక్కడికి వెళ్ళారు? భరత్ యాత్ర. దీని పేరు భరత్ యాత్ర. ఎవరిని పొందడానికి వెళ్తున్నారు? రాముడు పొందడానికి. ఇది అందరు మనకి కూడా అవసరమే. భరత్ యాత్ర మన జీవితంలో కూడా ఒక యాత్ర. మనం కూడా ఏం యాత్ర చేయాలి? భరతుడిని అనుసరిస్తే, భరతుడు ఏ తోవలను వెళ్తే, భరతుడు ఎలాగ వెళ్ళారో అది ఆలోచించాలనుకోండి, ఖచ్చితంగా మనం రాముడిని పొందుతాం. అయితే ఈరోజు ఎలాగెళ్ళారండి మనం ప్రారంభించలేం. అందరికీ రథాలు తయారయ్యాయి. అయోధ్యవాసులందరికీ కౌసల్య, సుమిత్ర, సుమంత్, వశిష్ఠులు, అయోధ్యవాసులందరికీ శత్రుఘ్న కూడాను రథం తయారయ్యింది. శత్రుఘ్న వెళ్ళి భరత్కి అడిగారు, హే భరత్ అన్నయ్య పదండి, రథం మీ రెడీ ఉన్నది, అందరూ రథంలో ఎక్కున్నారు,
అందరూ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు రథం ఎక్కితే ఇంకా ముందుకెళ్ళాలి. రథం నేను ఎక్కను. నా ఆరాధ్య రామచంద్రమూర్తి, నా అన్నయ్య నడుచుకుంటూ వనవాసానికి వెళ్ళారు. నేను రథం మీద వెళ్తానా? నేను నాకు సమర్థత ఉంటే నిన్ను మోకాలతోనే వెళ్ళాలి, లేకపోతే శిరసు చేసుకుని వెళ్ళాలి. నేను రథం మీద వెళ్తే నేను రాముడికి వనవాసం నడుచుతోనే పంపించేసరి ఇప్పుడు నేను రథం మీద వెళ్తాను, అవమానం చేసినట్టు. నేను నడుచుకుంటే వస్తాను అని అంటున్నారు. ఎక్కడికి? చిత్రకూట గురించి మనం ఈరోజు ఒక 5 minutes చెప్పేసి కథకు విరామం చేద్దాం. చిత్రకూట అనేది ఏంటి? ఎందుకు రాముడు చిత్రకూటలోనే ఉన్నారు? 14 సంవత్సరాల వనవాసంలోని 13 సంవత్సరాల వనవాసం కేవలము చిత్రకూటలోనే ఉన్నారు. ఎంత పవిత్రమైనది! ఒకే దగ్గర ఒకే వనంలోని, చిత్రకూట అనే ఒక వనంలోని 13 సంవత్సరాలు ఉన్నారు. 14 అవుట్ ఆఫ్ 14 yearsలోని 13 years కేవలం చిత్రకూటలో ఉన్నారు. ఈ చిత్రకూటలో ఒక మహిమను తెలుసుకొని ఈరోజు కథకి విరామం చేద్దాం. రామచంద్రమూర్తి ఎక్కడ ఉంటారు? తన వైకుంఠ పేరు ఏంటి? సాకేత్ అనే ఒక వైకుంఠ పేరు. అక్కడ సీతారాములు ఉంటారు. మరి నారాయణ ఎక్కడ ఉంటారు? లక్ష్మీనారాయణ ఎక్కడ ఉంటారు? వైకుంఠంలో. రాధాకృష్ణులు ఎక్కడ ఉంటారు? గోలోకంలో. ఇది గోలోకం అంటే అక్కడ నిత్యధామం రాధాకృష్ణ ఉన్న చోటు. అది టాప్ మోస్ట్ ఫ్లోర్. దానికంటే ఉర్ధ్వైనది ఇంక లేదు. దాని తర్వాత కిందది వైకుంఠం, లక్ష్మీనారాయణ ఉంటారు. దానికంటే కింద ఫ్లోరు సాకేత్, సీతారాములు నిత్యం విహరిస్తుంటారు. అది పై లోకం. కిందన కూడాను సాకేత్ 3 చోట్ల మనం చూడొచ్చు. వైకుంఠం 3 చోట్లని మనం చూడొచ్చు. మరి గోలోకం కూడాను 3 చోట్లని భారతదేశంలో చూడొచ్చు. ఎక్కడెక్కడ? ముందు వైకుంఠం, ముందు గోలోకం, నిత్య బృందావనం. బృందావనం కూడాను గోలోకంతో సమానమే. ఎవరు బృందావనం వెళ్ళలేదు? కొంతమంది వెళ్ళారు బృందావనం. బృందావనం ఈజ్ ఈక్వల్ టు గోలోకం. ఇది చిన్మయమైన భూమి. ఇది కేవలం భూమండలంలోని భూమి కాదు. ఇది బ్రహ్మ సృష్టించిన భూమి కాదు. ఈ ప్రపంచం అంతా బ్రహ్మ సృష్టించారు భగవంతుల ఒక ఆజ్ఞతో. భగవంతుడు ఇచ్చిన శక్తితోని ప్రపంచాన్ని సృష్టించారు బ్రహ్మ. కానీ బృందావనం భూమి బ్రహ్మ సృష్టించలేదు, గోలోకం నుంచి వచ్చింది. దీనికి అందుకే చిన్మయమైన భూమి అన్నారు. ఇది గోలోకంతో ఒక ప్రతీకం. ఒకటి ఏది? బృందావనం. రెండోది జగన్నాథ్ ధామ్, పూరి. మన పూరి కూడాను ఈక్వల్ టు గోలోక ధామము. అక్కడ జగన్నాథ స్వామి కళ్ళు ఈ విధానంగా ఉన్నది, చేతులు ఇలాగా ఉన్నది, అతనికి కాలు లేదు అని ఉన్నది. రూపం ఒక విచిత్రమైన రూపం ఉన్నది. అది ఎందుకు అయ్యింది? ఆ రాధా విరోహ ఠాకూర్ జగన్నాథ్కి, ఆ రాధారాణి గోపికల తరక విరోహంతో ఆ విధంగా అయిపోయారు. అందుకే బృందావనంలోని రాధారాణి గోపికలు కృష్ణుని తాలూకా విడిచిపెట్టేసి ఏ విధంగా కష్టము దుఃఖంతో ఉన్నారో, అలాగా కృష్ణుడు విరోహంతో, రాధారాణి మరి గోపికల తరగ విరోహంతో జగన్నాథ పూరిలోని జగన్నాథ స్వామి అలా ఉన్నారు. సో బృందావనం ధామం ఒకటి, పూరి ధామము అభిన్న బృందావనం, అభిన్న గోలోకం. మూడోది వెరీ గుడ్. అలాగే ఎక్స్పెక్ట్ చేసేది చెప్పాను. ఓకే, వెరీ గుడ్. మాయాపూర్, ఇది కూడా అభిన్న బృందావనం ధామం. మాయాపూర్లోని స్వయంగా చైతన్య మహాప్రభు అక్కడ అనేక లీలలు చేస్తున్నారు. చైతన్య మహాప్రభు అంటే ఎవరు? రాధాకృష్ణ మిళిత తను, రాధాకృష్ణ తాలూకు మిళిత శరీరం అయినది. ముందు కృష్ణుడి నుంచి రాధారాణి వచ్చారు, 2 భాగాలుగా వచ్చేసి లీలాలు చేశారు. మాయాపూర్లోని ఆ ఇద్దరు ఒకటే లీలాలు చేశారు చైతన్య మహాప్రభుగా. ఎప్పుడు ఒకటి అవ్వచ్చు, ఎప్పుడు భిన్నం అవ్వచ్చు.
ఎప్పుడు సెపరేషన్ అవుతారు. సెపరేషన్ ఎక్కువైన తర్వాత మళ్ళీ ఒకటైపోతారు. భగవంతుడికి ఏదైనా సాధ్యం. సెపరేషన్ అయ్యి ఏదైతే విరోహం ఉన్నదో, కష్టం ఉన్నదో జగన్నాథ స్వామి అలాగయ్యేది. ఎప్పుడైతే మ్యూచువల్ అయిపోయారు, కంబైండ్ అయిపోయారు, అప్పుడు చైతన్య మహాప్రభు ఆ లీల ఎక్కడ చేశారు? రాధాకృష్ణులు విరోహం అవడం వల్ల జగన్నాథ స్వామి రూపంగా అయ్యారు. వీళ్ళతో ఉన్నారు. ఇప్పుడు నిత్యానంద ప్రభు ఉన్నారు. బృందావనంలో బలరాములు లేరా? రాధాకృష్ణ లీలాలు చేసినప్పుడు బలరాములు లేకుండేరా? ఉండేగా అనేక లీలలు. బలరాములు సుభద్ర సెపరేషన్. ఆ తత్వం వేరా, బలరామ తత్వం వేరా, నిత్యానంద ప్రభు తత్వం వేరా. వాళ్ళు ఉంటారు. కానీ కృష్ణుడితో భక్తులతో సెపరేషన్స్ ఏంటి అనేది ఇక్కడ మాట్లాడుతున్నాం. రాధారాణి ఈజ్ డివోటీ, టాప్ మోస్ట్ డివోటీ. కృష్ణుడికి ప్రేమించడం కన్నాను రాధారాణి కన్నా ఇంకెవరు ఎక్కువ ప్రేమించలేదు. భక్తులే ప్రేమించగలరు. ప్రేమ అనేది మనం ఈ సంసారంలో ఉన్న ప్రేమ కాదు. ఈ ప్రేమ అలోకమైనది ప్రేమ. దీంట్లో నీ ప్రకారంగా లస్ట్, కామన అనేది ఏముండదు. సో రాధాకృష్ణులు ఇద్దరుగా లీలా చేశారు అక్కడ గోలోకంలో, బృందావనంలోని. అదే సెపరేషన్ అయ్యి విరోహంతో బృందావనంలో లీలలు మళ్ళీ కలిసిపోయి కంబైన్ లీల ఎక్కడ? మాయాపూర్ ధామ్. సో అందుకే మళ్ళీ మాయాపూర్ వెళ్దాం అనుకుంటున్నాం మనం. సో అందుకే 1 or 2 monthsలోని 10-15 daysలోని డేట్ ఫిక్స్ చేస్తాం. మళ్ళీ మాయాపూర్ ఖచ్చితంగా వెళ్ళాలి. ఎవరైతే రాలేదు వాళ్ళ గురించి మళ్ళీ మనం వెళ్ళాలి, అక్కడ ఆనందించాలి. ఆ భూమి ఒక చిన్మయమైన భూమి. సో అందరూ రావాలి. అద్భుతం. ఆ భూమికి స్పర్శించిన భూమి తాలూకా ఫీలింగ్స్ కూడా వేరే. అక్కడికి వచ్చి చాలామంది నామం పట్టుకొస్తున్నారు. విశాఖపట్నం నుంచి చాలామంది వచ్చారు. ఎప్పుడు నామం చేయదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత చక్కగా నామం చేస్తున్నారు. ఆ భూమిలో ఎంత మార్పు వచ్చింది వాళ్ళకి. ఏకాదశి చేస్తున్నారు. సో గ్రేట్. సో ఈ ప్రకారంగా 3 చోట్లని గోలోకాన్ని మనం ఈ భూమిలో ప్రదర్శన చేశారు. మరి వైకుంఠం ఎవరుంటారు? లక్ష్మీనారాయణ. ఒకటి తిరుపతి కూడా తొలగ వైభవం చూడండి. వైకుంఠం తొలగ అక్కడ అనేక బంగారం, వైడూర్యాలు, వజ్రాలు, ధనము, ఐశ్వర్యం. లక్ష్మీనారాయణ ఐశ్వర్య ఠాకూర్. కృష్ణుడు ప్రేమ ఠాకూర్. ప్రేమ, అతనికి కావాల్సింది ప్రేమ. కేవలం గోపాల బాలకులు గోపికలతో ఆడుకోవడం, ఇవన్నీ ఈ ప్రేమ కావాలి. లక్ష్మీనారాయణ వైభవం, ఐశ్వర్యమైన ఠాకూర్. ఒకటి తిరుపతి, రెండోది శ్రీరంగం, మూడోది ఎవరు చెప్పగలరా? బద్రీనాథ్. ఈ 3లోని అనేక ఐశ్వర్యంతో లక్ష్మీనారాయణ నిత్యం నిరంతరంగా విహరిస్తుంటారు ఈ భూమండలంలో. మరి ఉన్నది ఇప్పుడు ఏంటి? సాకేత్ అంటే ఏంటి? సీతారాముల తాలూకా నిత్య విహరణైన భూమి. ఫస్ట్ చిత్రకూట్ ఎంత పవిత్రమైంది. అక్కడ నిత్యం వాసిస్తున్నారు సీతారాములు. అక్కడ అనేక లీలలు చేస్తున్నారు. ఒక రాసస్థలి. బృందావనం రాధాకృష్ణ తలక రాసస్థలి, చిత్రకూట్ సీతారాముల తలక రాసస్థలి. రాసస్థలి అంటే ఏంటి? లీలాభూమి. అనేక లీలలు చేస్తున్నారు. సో సీతారాములు అనేక లీలలు చేశారు కాబట్టి చిత్రకూట్ అనేది నిత్యం నిరంతరంగా సాకేత్తో సమానం. రెండోది అందరికి తెలుసు, అక్కడ జన్మలీల చేశారు కాబట్టి అయోధ్యలన్నీ ఈక్వల్ టు సాకేత్. మూడోది మిథిల. జనక్ మహారాజ్ తలక సీతాదేవి తలక పుట్టిన స్థలం మిథిల. ఈ 3 కూడాను సాకేత్ సమానం. మిథిలలోని సీతాదేవి ప్రాకట్యం అయ్యేది. అనేక లీలలు చేశారు. వివాహం లీల అక్కడే అయిందిగా. అక్కడే వివాహం. మిథిల
మిథిల ఆ? నేపాల్ కాదు, నేపాల్ పక్కనే. అవును అవును, పక్క పక్కన. నాకు చూడాలి మనం కూడా. ఈ స్టేట్ ఏంటని మనకు తెలియదు. మిథిల మనం వెళ్ళలేదు కదా ఇప్పుడు జనక్ దేశానికి. నేపాలేనా? నేపాల్ పక్కనే. సో ఇటువంటి మిథిల కూడాను వివాహం చేసుకున్న తర్వాత రాముడు అయోధ్య రావడానికి చాలా సంవత్సరాలు పడ్డాడు, తెలిసిందా? ఉంచేసారట జనక మహారాజు అక్కడ. కాలం బాగోలేదు, చతుర్మాసము, మూలం ఉన్నది. మొట్టమొదట పుట్టినరోజు వివాహం అయిన తర్వాత రాముడిది మనం ఎక్కడే చేయాలి, వివాహం అయిన తర్వాత సీతాదేవి ఫస్ట్ బర్త్డే ఇక్కడే చేయాలి అనగానే ఎన్ని సంవత్సరాలు ఉంచేశారట అక్కడ. సో అక్కడ అనేక లీలలు చేస్తున్నారు సీతారాములు. అందుకే మిథిల మరి చిత్రకూట్ మరి ఏంటి జనక్ మహారాజ్. మిథిలతో జనక్ మహారాజ్, మిథిల, అయోధ్య, చిత్రకూట్. ఈ చిత్రకూట్ అనేది ఎంత పవిత్రమైన భూమి. 13 సంవత్సరాలు ఈ చిత్రకూట్లోని. మరి ఈ చిత్రకూట్లో ఎవరున్నారు? వాల్మీకి. మరి ఎవరు అందరికంటే ఎక్కువ ఎవరున్నారంటే అత్రి, అనసూయ. ఎప్పుడైతే చిత్రకూటికి వెళ్ళారో సీతారాములు, అనసూయ ఎవరు అందరికీ తెలిసి ఉంటుంది. అనసూయ సీతాదేవికి పాతివ్రత ధర్మాన్ని శిక్ష బోధించారట. ఎలాగ పాతివ్రతం చేయాలని చెప్పేసి అనసూయ, సతీ అనసూయ సీతాదేవికి బోధన అంటే శిక్ష ఇచ్చారు. పతికి ఎలా సేవించాలి అడిగారట, పతికి ఎలా సేవించాలని చెప్పి సీతాదేవి. మరి సీతాదేవికి ఒక అలంకారం ఇచ్చారట. ఎవరు? అనసూయ. ఒక వస్త్రం ఇచ్చారట, ఒక చిన్నమైన వస్త్రం. ఆ వస్త్రం ఎన్ని రోజులు వేసుకున్నది అది మలినం అవుదట. అనసూయ ఇచ్చారు. వస్త్రం ఒకటి ఇచ్చారు. మరి అలంకారం ఏ ప్రకారంగా ఏంటి? అన్ని అలంకారం తీసేసారు. మీరు ఇలాగ బోడిగా ఉండే, మీరు ఎంత ఐశ్వర్యమైన ఇదిలో ఉండేరు. మరీ అడిగికి వచ్చిన స్త్రీకి అలంకారం అనేది ఉండాలి ఖచ్చితంగాను. దాని ఒక వైభవం అటువంటిది. సో మీరు అలంకారం లేకుండా ఉంటే సీతాదేవితో స్వయంగా లక్ష్మికి అలంకారం లేకపోతే ఆ లక్ష్మి ఎలా ఉంటుంది చూడండి. సో అందుకే అనసూయ అట కొన్ని ఆభూషణం అలంకారాలు సీతాదేవికి ఇచ్చారట. అనసూయ అంటే ఏంటి? వెరీ గుడ్. అసూయ ఎవరికి లేదు. అసూయ అంటే ఏంటి? అందరికీ అసూయ ఉన్నది. ఎవరు బాగుపడితే, ఎవరు అందంగా ఉంటే, మనకంటే ఎక్కువ ధనం ఎవరికి ఉంటే, మనకంటే ఎవరికి ఐశ్వర్యం ఎక్కువ ఉంటే, మనకంటే ఎవరికి ఎక్కువ క్వాలిటీ ఉంటే, మనకంటే ఎవరికి ఎక్కువ మృదుంగా కొడితే, ఇవన్నీ అసూయ. ఇవన్నీ అసూయ మనకి ఉన్నది. కానీ అనసూయ అంటే ఎవరికి ఏమాత్రం అసూయ లేదు. అసూయహీనంగా ఉండే వ్యక్తికి అనసూయ అన్నారు. మరి అత్రి తన తలక స్వామి అత్రి తలక భార్య అనసూయ. అత్రి అంటే ఏంటి? అనసూయ అంటే అసూయ లేదు ఎవరికి. అత్రి అంటే ఎవరైతే 3 గుణాల నుంచి పరవు, సతోగుణం, రజోగుణం, తమోగుణం లేకపోయిన వ్యక్తికి అతి, ఈ 3 గుణాలకి అతి ఉన్నవారికి అత్రి అన్నారు. ఇటువంటి అత్రి అనసూయ ఇక్కడ నిరంతరంగా ఉన్నారు. సో సీతారాములు ముందు అత్రి అనసూయ దగ్గరికి వెళ్ళారు చిత్రకూట్లను. సో ఈ విధానంగా అనేక లీలలు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? చిత్రకూటికి మనం వెళ్ళాలి. రేపు ట్రైన్ టికెట్ రిజర్వ్ చేయండి, మనం రేపు వెళ్ళాలి. సో దీనికి టికెట్ ఏంటి? ఫ్రీ టికెట్. అందరూ 7:15కి వస్తే చాలు. టైంకి వస్తే ఈ ట్రైన్లో ఎక్కగలరు. సో ఈ ట్రైన్లో అయితే ఒకటి చెప్పి కథకి విరామం చేద్దాం. 2 minutes. ముందుగా చెప్పాను, మనం ప్రారంభకరం ప్రకారంగా మనం వెళ్తాం. ఒకటే స్వతంత్రం ఉన్నది మనిషి జీవితానికి. ఏంటి? భక్తి చేయాలని, ధర్మము పాటించాలని స్వతంత్రత ఉన్నది. అందుకే అతను మనిషి విలువ. ఇప్పుడు ట్రైన్ కౌంటర్కి మనం వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ట్రైన్ టికెట్ కౌంటర్కి వెళ్తాం. మీరు స్వతంత్రమా లేదా? ట్రైన్ మీద కూర్చున్న తర్వాత మీరు స్వతంత్రం కాదు. అది ఏ వేగ వెళ్ళాలో ట్రైన్, లేదండి ఎలాగ వెళ్ళాలంటే ట్రైన్ తిప్పదు, మధ్యన తిప్పుతుందండి ట్రైన్.
లేదు. ట్రైన్ టికెట్ తీసిన తర్వాత మరి స్వతంత్రం కాదు, మీరు డిపెండెంట్. కౌంటర్కి వెళ్ళి మీరు బృందావనం వెళ్దామా, మాయాపూర్ వెళ్దామా, లేకపోతే పూరి వెళ్దామా, లేకపోతే కోల్కతా వెళ్దామా, లేకపోతే అయోధ్య వెళ్దామా, లేకపోతే రాజమండ్రి వెళ్దామా, లేకపోతే విజయవాడ వెళ్దామా, అక్కడ ఫ్లాట్ కొనుక్కోవడానికి కూడాను మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మనం స్వతంత్రం. సో ట్రైన్ టికెట్ తీయడానికి అంటే దాని అర్థం ఏంటి? మనం ట్రైన్ టికెట్ నరకానికి వెళ్తామా, వైకుంఠానికి వెళ్తామా, గోలోకానికి వెళ్దామా, మనం ఇండిపెండెంట్. మనం టికెట్ తీసే ముందు టికెట్ ఎలా తీస్తాం, ఎలా మనకి డబ్బులు వేరేగా ఉంటుంది. విజయవాడకి ఒక రకమైన రేటు ఉంటుంది, అది మనకు తెలుసు. అయితే మనం స్వతంత్రం. మనం ఏ ట్రైన్లో కూర్చుందాం, నరకంకి వెళ్ళే ట్రైన్కి కూర్చుందామా, లేదంటే సీతారాములు నిత్య విహరించిన సాకేత్కి వెళ్దామా, వైకుంఠంకి వెళ్దామా, గోలోకంకి వెళ్దామా? ఆ టికెట్ తీయడానికి మన కర్మం అలా ఉండాలి. దానికి ఛార్జెస్ కర్మం. ఏం కర్మం చేయాలి? స్వతంత్రమైన కర్మం ఏంటి? భక్తి చేయాలి. భక్తి అంటే ఏంటి? మళ్ళీ క్వశ్చన్. భక్తి చేయాలి అంటే ఏంటి క్వశ్చన్? భగవంతుడికి శరణాగతి ఇవ్వాలి. చూడండి, మన ప్రారంధ కర్మం బోల్డ్ ఉన్నది. కొన్ని లక్షల కోట్ల జన్మలకు ప్రారంధ కర్మ ఉన్నది. ఈ ఒక జన్మం కాదు, లక్షల కోట్ల జన్మలకు ప్రారంధ కర్మ ఉన్నది. దానికి మనం ఎలాగా పోగొట్టుకుంటాం? కేవలం ఒకటే, భగవంతుడికి శరణాగతి. భగవంతుడికి శరణాగతి అయితే మనం అనేక జన్మలకు ప్రారంధ కర్మ అంతా నష్టం అయిపోతుంది. సో శరణాగతి అవడానికి ఉత్తమమైన మార్గం ఏంటి తెలుసా? ఎవరైతే నిరంతరంగా భగవంతుడి తాలూకా నామాన్ని స్మరిస్తారు. నామంలో ఇంత శక్తి ఉన్నది. మన అనంత కోటి జన్మం తాలూకా ప్రారంధాన్ని నష్టం చేసే శక్తి ఉన్నది. కానీ స్వామి, నేను 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోయింది కానీ నామం చేస్తున్నాను, ఏ ప్రకారంగాను ప్రారంభం కట్టినట్టు ఏం లేదు. ఒకటి, ధ్యానంగా ఎవరైతే నామ ఆశ్రయం తీసుకున్నారో వాళ్ళు వినాలి. నామం చేసినప్పుడు నామ అపరాధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. నామం చేసినప్పుడు నామం అపరాధం అవుతుంది. అది సూర్యుడు ఈ భూమి నుంచి ఎన్ని గుణాలు పెద్దది, ప్రకాశవంతుడు. కొన్ని సమయంలోని మబ్బు వచ్చేసి సూర్యుడిని ఆచ్ఛాదితం అంటే కప్పేస్తుంది, కవర్ చేసేస్తుంది. ఏంటి, చిన్న మబ్బుకి సమర్థత ఉన్నది సూర్యుడికి కప్పేసినంత సాధ్యం కాదు. మన కళ్ళు కప్పేసింది మబ్బు, అది తేడా ఉన్నది. సూర్యుడికి కప్పేలేదు, మన కళ్ళుకి మబ్బు కప్పేసింది సూర్యుడు చూడకుండా. సూర్యుడికి కప్పే కెపాసిటీ ఎవ్వరికీ లేదు, అది చిన్న మబ్బుకి కూడాను లేదు. మన కళ్ళుకి సూర్యుడు కప్పేసింది, మబ్బు కప్పేసింది సూర్యుడు చూడడానికి. అలాగే నామానికి ఎంతో శక్తి ఉన్నది. మన అనేక అనంత కోటి జన్మముల ఒక ప్రారంభ కర్మానికి నాశనం చేసే శక్తి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే ఉన్నది. కానీ అంత సమర్థతగా ఉండవన నామ అపరాధం అవుతుంది. అది మనకి ఆ ప్రారంభ కర్మను కట్ చేసే శక్తిని కవర్ చేసేస్తుంది. నామ అపరాధం అంటే ఏంటి? మళ్ళీ నామం చేసినప్పుడు ధ్యానపూర్వకంగా చేయాలి. ఏదో మాట్లాడుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, గురువుని ఒక మనిషిగా అనుకోడు, భగవంతుడి ఒక నామాన్ని సాధారణమైన ఒక వర్డ్స్ అంటే శబ్దం అనుకోడు, భగవంతుడికి నివేదించకుండాను ఏ వస్తువు తినడం, ఇవన్నీ అపరాధమే. భగవంతుడికి బయట వస్తువు మనం నివేదించేస్తాం, బయట స్వీట్ తీసుకొచ్చేసేయండి, ఇచ్చేసేయండి స్వీట్ కిలో. మీరు చేయడానికి బద్ధకం. బయట ఎవరు చేస్తారు? అతను ఉమ్మేస్తారు, అతను చేతులు నీటి ఉండదు, స్నానం చేయరు, ఏ ప్రకారంగా ఐటమ్స్ అవన్నీ చేసేసి మీరు భగవంతుని నివేదించేస్తారా? అనివేదితమైన వస్తువు. మీరు స్వయంగా కష్టపడి ప్రేమతో భక్తితో నామస్మరణ చేసుకొని ఏది చేసినా కూడా దాంట్లో క్వాలిటీ లేపడం అవసరం లేదు, క్వాంటిటీ అవసరం లేదు. మీరు ఎంత శ్రద్ధగా భక్తితో చేస్తున్నారో ఆ వస్తువు స్వామికి ఇవ్వాలి. అనివేదితమైన వస్తువుని ఎప్పుడూ ఇవ్వకూడదు. బయట వస్తువులు ఎప్పుడు కూడా మనం స్వామికి నివేదన చేయడానికి ఇవ్వకూడదు, మనమే వండుకొని చేయాలి. ఇది కూడా నా అపరాధమే. భగవంతుడి నామాలని అవహేళన చేయడం,
జపం చేసినప్పుడు అనేక ఆలోచనలో ఉండడం, శ్రద్ధగా వినపోవడం, నా జపానాన్ని వినపోవడం, ఇవన్నీ నామాపరాధం. ఈ నామాపరాధం వల్ల నామము మనకి పని చేయకుంటుంది, కవర్ చేసేస్తుంది శక్తికి. నామాపరాధం, వైష్ణవ అపరాధం, వైష్ణవుల తాలూకు అపరాధం ఇది చాలా. ఎంత నామం చేసినా వైష్ణవుల దగ్గర అపరాధం చేశారనుకోండి పనికిరాదు. వైష్ణవులకి ఆగ్రహం తీసుకురావడం, కోపం తెప్పించడం, వైష్ణవులకి ఎప్పుడు సాధారణమైన వ్యక్తులు అనుకోవడం, వైష్ణవ వాక్యాలపైన శ్రద్ధ ఉండిపోవడం, శాస్త్ర వాక్యాలపైన శ్రద్ధ ఉండిపోవడం, గురు వైష్ణవ తలకు చెప్పే వాక్యాలపైన శ్రద్ధ ఉండిపోవడం, ఇవన్నీ ఏంటి? నామాపరాధం, వైష్ణవ అపరాధం, సేవా అపరాధం. సేవ చేసినప్పుడు జాగ్రత్తగా చేయకపోవడం, భగవంతుడికి ఒక ఫోటో అనుకొని, ఒక విగ్రహం అనుకొని సేవించడం, ఇవన్నీ ఒక సేవా అపరాధం. సేవా అపరాధం, నామ అపరాధం, వైష్ణవ అపరాధం. ఈ నామం ఎంతైతే మహిమగలమైనది అది ఏం చేస్తుందంటే ఈ అపరాధం అనేది కవర్ చేసేస్తుంది. ఒక్క నామం చాలు. ద్రౌపది కృష్ణ అని చెప్పారు. ఎక్కడి నుంచి? ద్వారకాలో నుంచి 1 కోటి చీరలు పంపించేశారు. ఒక్కసారి ఎన్నిసార్లు కృష్ణ 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 అన్నారేంటి? ఎన్ని నామం చేశారండి? 16 మాలు చేశారా? 32 మాలు చేశారా? ఒక్కసారి కృష్ణ అని చేతులు లేపేశారు, అప్పుడే పలికారు. ఒక్క నామం చాలు భగవత్ ప్రాప్తి అవడానికి. మనం కానీ మన అపరాధంలోని ఆ ప్రకారంగా వివర్చిత అంటే ఆ ప్రకారంగా మనకి మనసు లేదు భగవంతుడికి పొందాలని చెప్పేసి. మనలో లోపము, నామంలో లోపం లేదు. నామం ఎప్పుడు పవిత్రమైనది, శ్రేష్టమైనది, శక్తివంతుది. అయితే జీవితం అంతా నామం చేసేసి ఈ అపరాధం కప్పిపుచ్చుకోవడానికి నామం చేస్తావా? నామం చేస్తాం దేనికి? నామం చేస్తాం ముఖ్య ఉద్దేశం ఏంటి? భగవంతుడికి పొందడానికి, భగవంతుడి యొక్క ప్రేమని పొందడానికి. భగవంతుడు భక్తుల తనక ప్రేమని పొందడానికి అయోధ్యాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అక్కడ కలాలి, అత్రిని, అనసూయాన్ని కలాలి, మరి ఎవరిని కలాలి? జటాయువుని కలాలి, మరి మన ఆంజనేయ స్వామిని కలాలి, శబరిని కలాలి, గృహుని కలాలి, మరి వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? కేవట్ని కలాలి, గుహుని కలాలి. ఇటువంటి ఎంతమంది ప్రేమికులు ఉన్నారు. సంవత్సరాలు కొన్ని గెడ్డ మేసం పెంచుకొని సాధువులు మహాత్ములు నా గురించి ఉన్నారు. తిండి తిప్పలు విడిచిపెట్టేసి ఎంతో తపస్సు చేసేసి వీళ్ళందరూ, నేను అయోధ్య రాజు అయితే వీళ్ళందరికీ నేను ఎలా కలుస్తాను? ఎలాగ నేను ఆయన ప్రేమ తీసుకుంటాను? రాముడు స్వయంగా వచ్చి అతను రాజ్యం విడిచిపెట్టేసి బంగారం మంచం మీద పడుకున్న వ్యక్తి భూమిలో పడుకుంటున్నాను. మనందరి గురించి మనం 10 వరకు మంచం మీద పడుకుంటాం డల్నాఫ్ గద్దెతోటి. మంగళారతికి రమ్మంటే అవ్వదండి, కుదరదు, అంత చల్లగలదు. రాముడు తన సుఖం విడిచిపెట్టేశారు భక్తులు తనకు ప్రేమని పొందడానికి, అడవికి వెళ్ళిపోయారు. కానీ మనం ఏం విడిచిపెడుతున్నాం? మనం ఏం సుఖం విడిచిపెడుతున్నాం రాముడి గురించి? మళ్ళీ మనం అంటున్నాం నేను రాముడు అంటే ఇష్టమండి, నేను చాలా మంది భక్తుడినండి. మనలో భక్తి తలకు మెజర్మెంట్ చేస్తే మనలో 0. సో రాముడి గురించి మనం ఏం విడిచిపెట్టాం? మనం విడిచిపెట్టలేదు ఏమి. కానీ రాముడు ఎన్నో విడిచిపెట్టేశారు. వాళ్ళ నాన్నని విడిచిపెట్టేశారు, అమ్మని విడిచిపెట్టేశారు, అందముల్ని విడిచిపెట్టేశారు, రాజ్యాన్ని విడిచిపెట్టారు, రాజ సింహాసనాన్ని విడిచిపెట్టేశారు, సుఖాన్ని విడిచిపెట్టేశారు భక్తుల తరగ ప్రేమ గురించి. కాషాయ వస్త్రం వేసుకొని వెళ్ళేది, మరి కందముల ఫలాహారాన్ని తిన్నారు. ఓహ్, రాముడు త్యాగం శ్రేష్టమైన త్యాగం. మనం ఏం త్యాగం చేస్తాం? మనం ఉల్లిపాయ కూడా త్యాగం చేయలేకపోతున్నాం. ఏకాదశి రోజు ఒక ఉపవాసం అన్నాన్ని నవధాన్యాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. మనం త్యాగి అంటున్నాం, మనం భక్తులు అనుకుంటున్నాం. లేదు, ఈ భక్తుల తాలూకు పరిభాష వేరా. సో శాస్త్రం ఏ విధంగా నేర్పిస్తుందో మనం ఆ విధంగా నేర్చుకుంటూ మనం ఎలాగైనా ఈ జన్మలోనే మనం రాముడిని పొందాలి, ఈ జన్మలో మనం కృష్ణుని పొందాలి, అదే మన ఉద్దేశం ఉండాలి. ఎందుకంటే మన ప్రారంధకరం ప్రకారంగా మనకి ఏ సుఖము, ఎంత దుఃఖము, ఎంత బతుకుతామో, ఎవరు భార్య వస్తారు, ఎవరు పిల్లలు వస్తారో ఆ పిల్లలతో మనకి ఎంత సుఖం ఉంటుందో, మనం పిల్లలకి ఎంత సుఖం ఇస్తామో, మన ఆస్తి అంతస్తులు, మన కర్మము, మనం అన్నీ ఫిక్స్డ్. మీరు ఎంత పరిగెట్టినా కూడాను మీకు దొరకవలసింది అంతే దొరుకుతుంది తప్ప ఎక్కువ దొరకదు. మీరు అవసరానికి మించిన ఎక్కువగా మీరు సంపాదించడం రోగంలోనో శోకంలోనో పోతుంది డబ్బు. ఎందుకంటే మీకు ఎంత అయితే అనుభవించాలో అంతే అనుభవించగలరు. పరితపనతో కష్టపడి డబ్బు సంపాదించాలంటే ఏ ప్రకారంగా రోగంతోనో శోకంతోనో ఎవరో దొంగలు ఎత్తుకెళ్ళిపోతారని దానికి మీరు అనుభవించలేరు. బహుశా కష్టపడవచ్చు, బహుశా మీరు సంపాదించవచ్చు,
కానీ ఎంతైతే మీరు అనుభవించాలో రాసి ఉంటుందో అంతే అనుభవించగలరు. తక్కిందంత మీరు ఇక్కడ ఉంచేసి లేకపోతే ఎవరో పట్టుకెళ్ళిపోతారో రోగంకో శోకంకో పోతుంది. అందుకే వృథా ప్రయత్నం కాకుండాను మనం భగవంతుని పొందడానికి ప్రయత్నిద్దాం. ఇది మన చేతిలో ఉన్నది. ఇదే స్వతంత్ర మనిషి. సో కొంత సమయం ప్రతి నిత్యం భగవంతుడి గురించి తెలుసుకుందాం. భగవంతుడి గురించి మనం ఆరాట పడదాం భగవంతుడిని పొందడానికి. సో అందరితో నాకు ముఖ్య ఉద్దేశం మనం భగవంతుని పొందామని చెప్పేసి ఉంటే మనం ఈ శాస్త్రం మనకి రుచికరంగా అనిపిస్తుంది, ఈ వాక్యాలు మనకి రుచికరంగా అనిపిస్తుంది. ఏ స్వామి ఎలాగే అంటారని చెప్పేసి ఎప్పుడు అనిపిస్తుంది, చేదుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఉద్దేశం ఎవరికి భగవంతుడు లేరు, ఆస్తి అంతస్తులు మానవ సన్మానం స్త్రీ పుత్రులు అనికి ఎవరికైతే ఉంటుందో ఉద్దేశం వాళ్ళకి ఈ మాటలు చేదుగా అనిపిస్తుంది. సో ఎవరికి స్వీట్గా అనిపిస్తుంది, ఎవరి ఉద్దేశం రాముడు, ఎవరి ఉద్దేశం కృష్ణుడు, ఎవరి ఉద్దేశం చైతన్య మహాప్రభువు. అటువంటి ఉద్దేశం వ్యక్తులకి చాలా రుచికరంగా అనిపిస్తుంది. సో మనం ఈరోజు భారత యాత్ర రేపు చేస్తారు కాబట్టి ఈరోజు మనం ఏమైనా అమంగళం ఉంటారో ఆ యాత్రలోని మనం ఏం చేస్తాం, ఒక యాత్రకి వెళ్ళినప్పుడు భగవంతుడికి దర్శనం చేసుకుని వెళ్తాంగా. సో అందుకే 2 minutes కీర్తన చేసేసి ఈ కథ విరామం చేద్దాం.